ప్రజలకు లేకుండా పోతాను. ఒకటిసారి ఇక్కడ వాగ్దానాలు నెరవేరకపోవడానికి గల కారణమే కేసీఆర్ అని చెప్పేసి ఒక మాట వస్తున్నది. ఎందుకంటే మొత్తం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో కూర్చుండబెట్టింది కాబట్టి, డబ్బులు లేవు కాబట్టి, నిధుల లేమితోటి అమలు చేయట్లేదు అనే ఇప్పుడు అదే విషయం నేను ఒకటి చెప్తాను. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మరీ ఎటువంటి రాజకీయ అనుభవం లేదు, పరిపాలన అనుభవం లేదు, ఏదో సంపద పాపరేట్ అని అంటే నమ్ముతాను. కానీ వాళ్ళకి సుదీర్ఘమైన రాష్ట్రాన్ని కానీ దేశాన్ని కానీ పరిపాలించిన అనుభవం ఉన్నది. వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుందో కూడా వాళ్ళకి పూర్తి సంపూర్ణ అవగాహన ఉన్నది. ఈవెన్ ఇప్పుడు కాదు, కేసీఆర్ ఆఖరి 2 సంవత్సరాలనే ఆర్థిక పరిస్థితి దిగజారుతున్నది, దివాళిస్తున్నది అంటే వీళ్ళు అన్నారు. తెల్లారులు ఇస్తే వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు విపరీతంగా విమర్శించారు. విమర్శించలేదు. ఇప్పుడు అన్ని మీరు మీడియా అవన్నీ పోయి చూస్తే లాస్ట్ 2 ఏళ్ళు ఎలక్షన్స్ ముందు కాంగ్రెస్ వాళ్ళు, కాంగ్రెస్ నాయకులు చేసిన విమర్శలు ఎక్కువ దీనే చేశారు. కాబట్టి వీళ్ళకి తెలియదు అంటే నమ్మడానికి కష్టం. వీళ్ళకి తెలుసు, తెలిసినా కూడా ఎందుకు చేసినారు అంటే చెప్తా. అది కూడా దానికి కారణం ఏంటంటే కేసీఆర్ అనే వ్యక్తి ఈ ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో ఆ సంక్షేమ పథకాలు ఎక్కువ పెట్టే గెలుస్తున్నాడు. మనం దానికన్నా మెరుగైన పథకాలు పెడితే తప్ప మన కూటరావని వాళ్ళ టింక్ టాంక్ బలంగా భావించింది కాబట్టి ఇప్పుడు ఆసరా పెన్షన్స్ ఉన్నాయి. అదే పెన్షన్ మేము 4,000 ఇస్తామని ఎవరు స్వయంగా ఖమ్మం మీటింగులో రాహుల్ గాంధీ గారే ప్రకటించారు. ఏదో మాకు తెలియకుండా ప్రకటించడం అని కాదు. అక్కడి నుంచి వెళ్ళే వీళ్ళ స్కీమ్స్ మొదలయ్యాయి. తర్వాత స్త్రీలందరికీ కూడా 2,500 ఎలిజిబుల్ అంటే ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ 2,500 ఇస్తాం. రైతు బంధు లేదా రైతు భరోసా 7,500 ఇస్తాం. అట్లాగే భూమి లేని వాళ్ళకి 1,000 రూపాయలు ఇస్తాం. మరి వీళ్ళకు ఇది మొత్తం అందరికీ ఇందిరమ్మ ఇల్లు కట్టి అన్ని 6 ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకుని ఇచ్చాం. కానీ ఇప్పుడు మేము ఇంత లోతుగా అయింది అన్నది అది ఒక విధంగా ఆర్గ్యుమెంట్ అనేది అది పెద్దగా జనాలు మెచ్చారు. అది దానిలో బలమైన ఆర్గ్యుమెంట్ కాదు. తెలుసు వాళ్ళకి అంత 2 ఏళ్ల ముందే ఎన్ని అప్పులైనాయి, ఎంత జరుగుతుంది, ఎంత అన్నది వీళ్ళే గొడవ చేశాను. బాగా అందరు కూడా తెలిసింది ఎంత అప్పుల పాలైంది అన్నది కూడా మనకు కేసీఆర్ ఉన్నప్పుడు. కాబట్టి ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే, నేను ఎందుకు అంటే మంచి చెడ్డని కాదు, నేను ఒక విశ్లేషణ కూడా చెప్తున్నా. ఎవరు ఎందుకు చేశారు అనేది వాళ్ళ అభిప్రాయాలు. అయితే ఇప్పుడు కేసీఆర్ ఈ విధంగా ఎందుకు బలంగా అనుకుంటానంటే చెప్తా. బలంగా అనుకోవడానికి కారణం ఏంటంటే కేసీఆర్కు టీఆర్ఎస్ పార్టీకి ఫీడ్బ్యాక్ పోతుంది. జనాలు ఏమనుకుంటున్నారో తెలుస్తుంది వాళ్ళకు, మనకే తెలుస్తుంది కాబట్టి వాళ్ళకు తెలుస్తుంది. ఇప్పుడు ఇవాళ ఉన్న ఫీడ్బ్యాక్ ఏంటంటే కాంగ్రెస్ను మేము ఎన్నుకొని మోసపోయిన ఫీలింగ్ రోజు బలపడుతుంది జనాలలో. అది పెరుగుతున్నదే తగ్గుతలేదు. రోజులు పెరిగినా కొద్ది పెరుగుతున్నది. ఒకటి ఎందుకు పెరుగుతున్నది అంటే వీళ్ళు చెప్పిన వాగ్దానాలు కానీ వీళ్ళు చేస్తున్న పరిపాలన తీరు కానీ జనాలకు పెద్దగా మేలు లేదన్న భావనకు వస్తున్నారు. కాబట్టి ఆ ఫీడ్బ్యాక్ అంతా కూడా కేసీఆర్ పోతున్నది. కేసీఆర్ పోయి ఇప్పుడు వీళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు మొన్న ఆయన తెలంగాణ భవన్కి వచ్చి మాట్లాడిపోయినా, లేకపోతే ఇవాళ నిన్న మాట్లాడుతున్నా, రేపు మాట్లాడబోయే మాటలు ఏంటంటే కాంగ్రెస్ మీద వ్యతిరేకత పెరిగింది, కేసీఆర్ ఎక్కడున్నాడని జనాలు తలుచుకుంటున్నారు, కేసీఆర్ రైతు బంద్ చేసిండు వీళ్ళు వేస్తలేరు అనుకో. ఇది నిజాలు, వాస్తవాలు. అంటే అన్నీ కాదు, అన్ని కేసీఆర్ చేసిన తప్పులన్నీ వాళ్ళు గొప్ప అంటలేరు. కానీ కొన్ని విషయాలలో మంచిగా చెడ్డగా కేసీఆర్ చేసిపోయింది వీళ్ళు చేస్తలేరు అంటున్నారు. అది వాస్తవాలు. అది కాంగ్రెస్ వాళ్ళు కాదు అని బుకాయించినా అది వాళ్ళ కర్మ, మనం చేయగలిగింది. అయితే ఇప్పుడు ఇదంతా జరుగుతున్నది ఏంటంటే ఇవన్నీ కూడా రాజకీయాలు అతీతంగా జరిగాయి, రాజకీయాలలో భాగంగానే జరుగుతున్నాయి. ఇవాళ కాంగ్రెస్ చేసిన తప్పేందంటే శత్రుశేషం అన్నది లేకుండా వాళ్ళకు 4-5 నెలలు చేసుకోగలిగితే పరిస్థితి రాదు. శత్రువుని బతకనిచ్చారు, శత్రువు బలవంతుడైండు. ఇప్పుడు వీళ్ళ పీక పట్టడానికి తయారైంది. ఇప్పుడు వీళ్ళు ఆత్మరక్షణలో పడే పరిస్థితి వచ్చింది కాంగ్రెస్కు. ఒక విధంగా వాళ్ళు ఎదురుదాడి చేసే పరిస్థితి నుంచి వెళ్ళి అన్ని తప్పులు చేసినా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ఇప్పుడు అవన్నీ మరుగున పడి ఇప్పుడు కేసీఆర్ బీఆర్ఎస్ ఒక విధంగా వాళ్ళేమో అఫెన్సివ్గా వచ్చినారు, వీళ్ళేమో డిఫెన్స్లో పడ్డారు. అది ఒక విధంగా మరి అంతర్గతంగా కాంగ్రెస్లో ఏం జరుగుతున్నది, దానికి ఎవరెంత బాధ్యతలు అనేది వాళ్ళు తెలుసుకోవాల్సింది. కానీ ఇప్పుడు వస్తున్న కాలంలో ఎట్లున్నదంటే ఇప్పటి కూడా నేను చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి ఇంకా దాదాపు 4 సంవత్సరాలకు కొద్దిగా తక్కువ ఉన్నది, 4 సంవత్సరాల కాలం ఉన్నది. ఈ 4 సంవత్సరాలు వారి పరిపాలనే ఉంటారు. గవర్నమెంట్ పడిపోయే అవకాశాలు ఏం లేవు. బట్ ఇప్పటికైనా ప్రజలను పట్టించుకొని వాళ్ళు వాగ్దానాలు ఏం చేసినారు, ఎంతవరకు జరిగింది అన్నది దానికి ఒక రియలిస్టిక్గా చెప్తే తప్ప మేము టీఆర్ఎస్ వాళ్ళకి ఇంత ముంచారు, గంత ముంచారు, ఇంత ఖజానా కాలేదంటే మీరు ఎన్నికలకు రాకముందే ఆ మాటలు చెప్పారు. ఇప్పుడు ఎన్నికలకు అధికారం వచ్చిన తర్వాత ఆ మాటలు చెప్పడం అది తప్పుడు. కాబట్టి ఇప్పటికైనా మీరు ఆదాయాన్ని పెంచుకునే అవకాశాలు ఏమున్నాయి, ఖర్చులు తగ్గించుకునే అవకాశాలు ఏమున్నాయి,
కొన్ని మేము చేస్తాము, కొన్ని ఇప్పుడు ఉదాహరణకు రైతు భరోసా 7,500 6,000 అయినా రైతులు అర్థం చేసుకొని ఊరుకున్నారు. అట్లా మీరు చెప్పండి, వాస్తవాలు చెప్పండి. ఇది ఆర్థిక పరిస్థితులు గిట్లున్నాయి, మేము అనుకున్న దానికన్నా కూడా ఎక్కువ ఉన్నది అంటున్నారు, ఇంత ఉన్నది గిట్ల జరిగింది కాబట్టి మేము ఇస్తామని చెప్తే కొంత అర్థం ఉంది. కానీ ఇప్పుడు చెప్పడం, ఇప్పుడు రైతు భరోసా ఉన్నది 3-4 సార్లు దానికి వాయిదాలు పెట్టారు. ఇప్పుడు ఈ నెల 31 అయితే అదే అయిపోతుంది. ఇంతవరకు పెద్ద ఎత్తున రాలేదు. 3 ఎకరాలకు కూడా అన్ని మండలాలు రాలేదంటున్నారు. ఇప్పుడు ఇవి జరిగితే ఏం జరుగుతుందంటే వీళ్ళు పదే డెడ్ లైన్ పెట్టడం, మేము ఇస్తామని చెప్పడం, అదే వీళ్ళు పెట్టిన ముద్దతు లేదా ఒక డేటును వీళ్ళే ఉల్లంఘించడం. తర్వాత దీంతో జరుగుతున్న నష్టం ఏంటంటే ప్రభుత్వానికి విశ్వనీయత అనేది రోజులు తగ్గుతున్నది. అది ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే ఒకసారి విశ్వనీయత ప్రభుత్వం మీద తగ్గుతుంటే వాళ్ళు చేసే మంచి పనులు కూడా కనబడాయి. వాళ్ళు కొన్ని అన్నీ ఏం చేస్తలేరు కదా, చేసినవి కూడా ఎందుకు కనబడతలేవు అంటే వీళ్ళు మాట నిలబెట్టుకుంటలేరు, మాట మీద ఉంటలేరు, చెప్పినవి చేస్తలేరు అన్నది. ఇప్పుడు ఉదాహరణకు రైతు రుణమాఫీ ఉన్నది, రైతు రుణమాఫీ చేశారు, పెద్దదే అది. అప్పుడు టీఆర్ఎస్ ఫెయిల్ అయింది, అక్కడ వీళ్ళు చేశారు. దాదాపు 21,000 కోట్ల రూపాయలు ఇచ్చింది, తక్కువ అమౌంట్ కాదు అది. కానీ ఆ 21,000 కోట్లు ఇచ్చి మళ్ళీ కొందరితో అక్కడ పంచాయతీ తెచ్చుకున్నారు, కొందరికి రాలేదు, కొందరు ఇప్పటికి కూడా అసంతృప్తితో ఉన్నారు. ఒకటి. రెండోది, అక్కడనే రాజకీయ ఇంగిత జ్ఞానం ఉపయోగించి మేము మొదటి దఫాలో ₹1,00,000 ఇస్తాము, అది వేస్తే దాదాపు ఇంకా 10,000 కోట్ల రూపాయలు మిగిలితే అది రైతు భరోసా చేయగలిగితే 2 ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యేది. అటు ₹1,00,000 అందరికి ఇచ్చినట్టు, రెండోది ఆ మిగిలిన డబ్బులతో రైతు భరోసా చేస్తే ఇటు కూడా సాటిస్ఫైడ్. అటు 21,000 కోట్ల రూపాయలు ఇచ్చి అనుకున్నంత మైలేజ్ అటు రాలేదు. రైతు భరోసా అనేది పెద్ద ప్రోగ్రాం కాబట్టి దీన్ని ఇవ్వకపోవడంతో దీని దగ్గర నష్టం జరుగుతున్నది. ఇప్పుడు ఇవన్నీ కూడా జరుగుతుంటే ఏమవుతున్నదంటే ఆఖరికి నేను చెప్పాను ఎందుకు అంటే నేను నాట్ సపోర్టర్ ఆఫ్ ద టీఆర్ఎస్ లేకపోతే నేను కాంగ్రెస్. ఇప్పుడు ఇవన్నీ స్లోగా ఏమవుతున్నదంటే ఆ గత ప్రభుత్వంలో ఇచ్చారు, ఈ ప్రభుత్వంలో ఇవ్వడం లేదు, కాబట్టి ఆ ప్రభుత్వమే మంచిగా ఉండనే ఒక లెవెల్కి వస్తుంది కాబట్టి కేసీఆర్ ఈ మాటలు మాట్లాడుతున్నాడు. ఓకే.